శివుడు విద్యల దేవుడు కూడా. నటరాజస్వామిగా సర్వ విద్యల్ని తనలో ఆవిష్కరించాడు. సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రము ఇవన్నీ నాట్యంలో మేళనం ఉంటాయి. అంతేకాదు నాట్యం అంటే జగత్తు యొక్క స్పందన. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ స్పందన రూప చైతన్యంతో నిర్వహింపబడుతుంటాయి. ఆ స్పందన రూప చైతన్యమే నటరాజతత్వం. అందుకే నటరాజమూర్తిగా అత్యద్భుతమైన తత్వంగా పరమేశ్వరుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. ఈ నాట్యంలో కూడా అనేక భేదములు ఉన్నాయి. ఆనంద తాండవం, ప్రళయ తాండవం, సంధ్యా తాండవం, గజాసుర సంహార తాండవం, ఇలాంటి ఉమా తాండవం, ఇలాంటి పేర్లతో అనేక రకమైనటువంటి నాట్య రీతులు, తాండవ రీతులు కనబడుతుంటాయి. సర్వ కళలకి మూలమై కళల్లో ఉన్న అన్ని రసాలు కూడాను విశ్వమందు తాను వ్యక్తపరుస్తున్నాడు కనుకనే విశ్వచలనమే నాట్యము, విశ్వేశ్వరుడే నటరాజు. ఇది నటరాజు తత్వంలో కనబడుతున్నది. అదేవిధంగా స్వామి యొక్క జ్యోతిర్లింగములు భారత భూమి యందు ప్రధానంగా 12 చెప్పబడుతూ ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే జ్యోతిర్లింగాలు చాలా ఉన్నప్పటికీ 12 సంఖ్యతో ముఖ్యంగా చెప్తూ ఉన్నాము. శివుడికి జ్యోతిర్లింగం అనే పేరు సరిపోతున్నది. జ్యోతి అంటే చైతన్యం, లింగం అంటే లీనమై ఉన్నవాడు, లీనం చేసుకునేవాడు. మహా చైతన్య స్వరూపముగా అందరిలో లీనమై ఉన్నవాడు ఆయన. ఆయన వల్లనే జగత్తుకి చేతనత్వం వస్తున్నది. అలాగే సర్వజగత్తు ఆయన యందున్నది, ఆయన సర్వజగత్తు యందున్నాడు కనుక జ్యోతిర్లింగం అనే మాట చాలా విశేషమైనది. జ్యోతిర్లింగారాధన యొక్క గొప్పతనం ఏంటంటే స్వయంభూ స్వరూపంగా పరమేశ్వరుడు వ్యక్తమైన చోట్ల జ్యోతిర్లింగములు. ఈ జ్యోతిర్లింగాలకి 12టికి కూడా దివ్యమైన చరిత్ర మనకి గోచరిస్తున్నది. ఇంకా ఉపజ్యోతిర్లింగములుగా కూడా కొన్ని చెప్పబడుతున్నాయి. వీటి గురించి శివపురాణం చాలా అద్భుతంగా వివరిస్తున్నది. అపారమైన శివతత్వాన్ని వేదం కూడా నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటూ చూపిస్తున్నది. అలాగే ఋగ్వేదం మొదలుకొని అన్ని వేదాల్లోనూ శివ సంబంధమైన మంత్రములు చాలా కనిపిస్తుంటాయి. రుద్ర, శివ ఈ రెండు చూసినప్పుడు రుద్ర అంటే మనం తీవ్రమైనది, ఉగ్రమైనది అంటుంటాం. కానీ రుద్రతత్వమే తీవ్ర, సౌమ్య అనే 2 రూపాలతో ఉన్నది అని తెలుసుకోవాలి. దానికి ఘోరం, అఘోరం అంటూ ఉంటాం. ఘోరం అంటే తీవ్రమైనది, అఘోరం అంటే సౌమ్యమైనది. ఈ అఘోరతత్వం, ఘోరతత్వం రెండూ కూడాను విశ్వంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ ఘోరాఘోరాత్మకంగా ఉన్నటువంటి రుద్రుడు స్వతసిద్ధంగా శివుడు అంటే శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు. మరి ఈ ఘోరాఘోరములు ఏమిటంటే జగద్రచన కోసం ఘోరాఘోర రూపములు ధరించి అష్టమూర్తిగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. కనుక అష్టమూర్తులుగా శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు మనలోనూ విశ్వంలోనూ ఉన్నది అష్టమూర్తుల తత్వమే కనుక ఈ అష్టమూర్తుల రూపంలో శివుడు మనకు అనుకూలమవుతాడు. విశ్వమంతా మనకు అనుకూలం కావాలంటే విశ్వమంతా అష్టమూర్తి తత్వమే అనే అవగాహనతో ఆరాధన చేయాలి. అష్టమూర్తుల ఆరాధనకు సంబంధించి మొత్తం 8 నామాలు శాస్త్రసిద్ధంగా లభిస్తున్నాయి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇది అష్టమూర్తులు.